నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్లతో సంక్షేమం అందించినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కొలిపర మండలంలో కొనసాగుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో 2K రన్ నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం రంగురాళ్లను చూపించి ప్రజలకు భ్రమలు కల్పిస్తుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర బుధవారం కొలిపర మండలం దావలూరుపాలెం కొత్తబొమ్మవానిపాలెం గ్రామాలలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దావలూరుపాలెం కొత్తబొమ్మవానిపాలెం గ్రామాలలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. పంచాయతీ నిధులను రాజ్యాంగ విరుద్ధంగా పక్కదారి పట్టించిన దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు. ఈ 4.5 సంవత్సరం కాలంలో పాలకులు ప్రజలకు ఏమి చేశారో చెప్పాలన్నారు. రైతు వ్యతిరేకంగా ముద్ర వేయించుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. సంక్షేమం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆలపాటి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రెండు గ్రామాల్లో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కాలంలో తప్పితే ఈ ప్రభుత్వ కాలంలో ఎలాంటి అభివృద్ధి సాధించకపోగా
ఎక్కడైతే పంచాయతీలు నిధులు ఉన్నాయో ఆ పంచాయతీ నిధుల్ని రాజ్యాంగ విరుద్ధంగా తరలించుకుపోయినటువంటి దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సభలకు వెళ్ళి పరదాల మాటన ప్రజలకు సందేశం ఇవ్వాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మీరు ఏం చేశారో చెప్పండి. మీరు చెప్పిన నవరత్నాలు కానీ మీరిచ్చిన హామీలు కానీ మీ పాదయాత్ర సందర్భంలో మీరు ఆనాటి ప్రతిపక్ష నేతగా ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేశారు ప్రజలకి? ఈరోజు ఆ వాగ్దానాల్లో ఏది చేయటానికి మీరు ప్రయత్నించారు? కనీసం ప్రయత్నం కూడా కాల. పైగా ప్రాజెక్టులు ఏవైతే కొనసాగుతున్నాయో వాటిలన్నింటినీ నీరుగార్చినటువంటి ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్నటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సకాలంలో నీరు అందించలేక, సకాలంలో ఎరువులు ఇవ్వలేక, సరసమైన ధరలకి ఎరువులు ఇవ్వలేక, పండిన పంటని కొనలేక, కొన్న పంటకి నిధులు విడుదల చేయక, జరిగిన నష్టాన్ని అంచనా వేయలేక, ఒకవేళ అంచనా వేస్తే ఆ నష్టపరిహారాన్ని ఈనాటి వరకు కూడా చెల్లించలేనటువంటి అసమర్థపు ప్రభుత్వం, అన్యాయపు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పాలి. ఆ రోజున రాజధాని అంతా కూడా ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరు చెప్పిన మాటలకి పోలవరం, అమరావతి 2 అంశాల్లో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పేదవాడిని అడ్డం పెట్టుకుని అవినీతి చేయటం ఏంటండి? అసలు ఇంతకంటే ఘోరమే ఉంది. పైగా మీరు ఆ అవినీతి బురదని మా మీద వేయాలని చెప్పి దొంగ అన్నట్టుగా మమ్మల్ని అక్రమంగా నిర్బంధించి మా నాయకుడిని అరెస్ట్ చేయించి 53 రోజులు జైల్లో పెట్టించినంత మాత్రాన మాకు మంచి జరిగింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన శారీరకంగా మానసికంగా ఏదైనా ఇబ్బంది పడ్డా ఈనాడు న్యాయశాస్త్రం యొక్క పరిధి సామాన్య మానవుడికి కూడా చేరింది. ఇన్ని రకాలుగా బెయిల్ వస్తూ ఉంటుంటే 53 రోజులు ఈయన ఉంచడానికి కారణం ఏంటి అనేది ఎత్తుక్కుంటే సామాన్యుడికి కూడా న్యాయశాస్త్రంలో ఉన్న లోపాలు, ఎందుకు ఈ రకంగా జరిగింది, ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రమేయం ఈ రకంగా ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం చేసేది అన్యాయం, అక్రమం, అవినీతి అనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్క పౌరుడికి తెలిసే విధంగా ఉంది. అందుకనే ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా బాబు గారి షూరిటీ, బాబు గారి గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ ఏ రకంగా ఇస్తూ ఉన్నాడు, ఏ రకమైనటువంటి వర్గాలను, అన్ని వర్గాలను కూడా కాపాడుకోవాలి, మహిళలను ఎట్లా కాపాడాలి, మరి ముఖ్యంగా బిడ్డలను ఎట్లా కాపాడాలి, చదువుని ఎట్లా ఇవ్వాలి, ఈ రకంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయపరిచి సమగ్రతాభివృద్ధిని సాధించేలాగా, ఆంధ్ర రాష్ట్రాన్ని అక్షరమాలలో కాకుండా అభివృద్ధి వైపుకు పయనించేలాగా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేలాగా ప్రయత్నించాలనేదే ఈనాడు ఈ రాష్ట్రానికి దిక్సూచి కేవలం చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడుగా ఉత్సాహంగా ప్రజలకు అండగా ఉండేటువంటి విధంగా వచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు ఓటమి పాలైనప్పుడు కూడా కొంతమంది లోకల్ అంటారు, కొంతమంది ఫోకల్ అంటారు, కానీ ఫిజికల్గా ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి అండదండలు అందించడంతో పాటు ఎటువంటి విషయ పరిజ్ఞానం అయినా పూర్తిగా పార్టీకి సహకారాలు అందించేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాబోయేటువంటి తరాలకు ఒక మంచి నాయకుడిగా, ఆయన ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు మమ్మల్ని అందరినీ కూడా ఒక దిక్సూచిగా ముందుకు సాగించడానికి ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి నాయకులు తప్పకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల్లో మమేకమవుతూ బాబు గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఈ ప్రయాణం ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో
2K రన్ నిర్వహించారు. మార్కెట్ వంతెన వద్ద నుండి కబేళా వంతెన వరకు నిర్వహించిన ఈ 2K రన్ ను సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. ఓటు హక్కుపై అందరికీ అవగాహన కల్పించడం కోసం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ ఎం జస్వంతరావు, ఎంఆర్ఓ రవిబాబు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన పిల్లలు 2K రన్లో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేషన్గా ఒక్క రీజన్ ఉంది, ఓటర్ జాగృతానికి. ఈ దేశం మరియు స్టేట్ భవిష్యత్తు కోసం ఓటు వేయడం మన బాధ్యత. This is the only lesson that these children wanted to stress. So on behalf of these children in the entire administration of Tenali division, I request all of you to come and vote as and when the dates are announced. ఈ రోజున మన తెనాలి టౌన్లో మరి సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, అలాగే ఎంఆర్ఓ గారు, మన ఏఓ గారు అందరూ కలిసి పీఈటీలు వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2K రన్ మెయిన్ ఉద్దేశం జనాలు రేపొద్దున మన ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్స్ అందరూ రాబోయే ఎలక్షన్స్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా అవేర్నెస్ కార్యక్రమాలు, ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి మ్యాక్సిమం తప్పులు లేకుండా ఓటర్ లిస్ట్ని తయారు చేశారు. కాబట్టి దయచేసి ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ డే నాడు అందరూ కూడా మరి మీ ఓటు హక్కును వినియోగించుకుని % పెంచాల్సిందిగా. 14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కారణం ఏంటంటే మనకు జనవరి 25 నాడు ఏదైతే మనకు ఎలక్షన్ కమిషన్ 1950లో ఏర్పడిందో, దాని తర్వాత ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశాలు, వాటి యొక్క ప్రవృత్తిని మొత్తం కూడా తెలియజేసేదాని కోసము ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాము 2K రన్ పిల్లలు చేయించడం జరిగింది. దీనికి ఏంటంటే కొత్తగా ఓటర్స్ని న్యూ ఎన్రోల్ చేయటము, అదేవిధంగా రేపు 24లో జరిగే జనరల్ ఎలక్షన్స్ కూడా పారదర్శకంగా అన్ని విధాలుగా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అలానే పబ్లిక్ కూడా అలానే రెస్పాన్స్ ఇచ్చి చక్కగా మాకు సహకరించవలని చెప్పి ఇలాంటి అవేర్నెస్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకు కూడా రేపు జరిగే కార్యక్రమంలో మన సార్ చేత వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 14వ జాతీయ దినోత్సవంగా ఓటర్ హక్కుగా మీరు మాకు సపోర్ట్ చేయడానికి కోరుకుంటున్నాము. 14వ జాతీయ ఓటర్ కార్డ్ దినోత్సవంగా 2K రన్ పెట్టారు. సబ్ కలెక్టర్, ఎంఈఓ గారు, కమిషనర్ గారు పెట్టారు. దాంట్లో మేము ఫస్ట్ ప్రైజ్ సాధించాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.